హాయ్ అండి అందరికీ. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. హ్యాపీ దీపావళి అందరికీ. హ్యాపీ దీపావళి బాబా. మన కాకర తెలిగించేది అంతే, తపాసులకి పది పెంచేది ఏం లేదు. హ్యాపీ దీపావళి, హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ సర్సు, హ్యాపీ దివాళీ సర్సు బాబా. ఈ రోజు అయితే మన వంట రూమ్ అయితే ఫుల్ కలర్ఫుల్ గా అయితే ఉందండి. ఫుల్ డెకరేషన్ అయితే చేసాము. మన వంట రూమ్ అయితే డైలీ కిచెన్ లో మనం వంట అయితే చేస్తూ ఉంటాం కదా. ఈ రోజు అయితే కిచెన్ లో అంతా ఫుల్ కలర్ఫుల్ గా లైటింగ్ అయితే వేసాము. అన్ని దీపాలు అయితే వెలిగించాము. డైలీ వంట అయితే చేస్తూ ఉంటాం కదండి వంట రూమ్లో అయితేను. ఈరోజు అయితే వంట రూమ్ అయితే కొంచెం మనం డెకరేషన్ అయితే చేసాము ఫుల్గా. మా వారు అయితే కష్టపడి మరీ చేశారండి. ఈ విధంగా చేద్దామని చెప్పాను, సరేనని చెప్పి నాకు హెల్ప్ చేశారు. ఇద్దరం అయితే కలిసి చేసామండి. హ్యాపీ దీపావళి సరసక్క. సేమ్ టు యూ అన్న. హ్యాపీ దీపావళి అనురాధ. సేమ్ టు సరస్వతి. సేమ్ టు సరస్వతి. మనం ఈ దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటామో మీ అందరికి బాగా తెలిసే ఉంటుంది. మన పురాణాల ప్రకారం నరకాసుడు ఉండేవాడు కదండి. ఈ నరకాసుడు ప్రజల్ని, దేవతల్ని, దేవుని కూడా హింసించేవాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఉగ్ర రూపం దాల్చి ఆ నరకాసుడిని అయితే చంపేస్తాడండి. సో అప్పటి నుంకైతే మనం అందరం ఈ దీపావళి పండుగ అనేది జరుపుకుంటా ఉంటాము.